నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రాజా వీర సూర్య చంద్ర మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు తెలిపారు. జనసేన పార్టీ సమన్వయకర్త రాజా వీర సూర్య చంద్ర మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుఫాన్తో రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారని, రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, విద్యార్థి సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా నివారణ తుఫానుకు నష్టపోయిన రైతాంగానికి స్వయంగా మా పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకొస్తే స్వయన ఆ పొలాల్లోకి వెళ్ళి ఈ రైతు పడ్డ కష్టాలన్నీ చూసి మరి తక్షణమే 10,000 రూపాయల సాయం అందించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ రైతాంగాన్ని పట్టించుకోకుండా కనీసం 48 గంటల డైట్ లైన్ పెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం కూడా లేదు. మరి దీని మీద మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నంలో నిరాహార దీక్షకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు నర్సీపట్నంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి తక్షణమే ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతాంగానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పూర్తి స్థాయిలో 35,000 రూపాయలు ఒక హెక్టార్కు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులు కూడా 10,000 రూపాయలు తక్షణమే సాయంగా చేసి ఆదుకోవాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం, మన విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి మన ప్రస్తుతం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారికి కనీసం మా అధినేత మీద మరి వైసీపీ ప్రభుత్వం స్క్రిప్ట్ ఇస్తే మా అధినేత మీద విమర్శలు చేయడానికి ఖాళీ ఉన్నది కానీ మరి కనీసం ఈ రైతాంగాన్ని పరామర్శించడానికి ఖాళీ లేదని కూడా ఈ మినిస్టర్ గారిని మేము అడుగుతున్నాం. అయ్యా, ఒకసారి మా రైతాంగానికి అందరికీ కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం.